హాయ్ అండి, ఈరోజు నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ముందు కూడా రైస్ని నేను వార్చేసి రెడీగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టినాక ఆయిల్ వేస్తున్నాను. కాసిన్ని శనగ పలుకులు వేస్తున్నాను, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపట్లు ఆడుతున్నాయి. దీన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత సిమ్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 వేసాను. ఎక్కువ కారం తిన్నోళ్ళు అయితే పర్వాలేదు, 4-5 ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేను నార్మల్గా 4 ఇలాగ వేసాను. అది ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి చీలికలు ఒక 5 వేసాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేస్తారు, నా రీతిలో నేను చేశాను. బాగా అయిన తర్వాత కరివేపాకు ఒక గుప్పుడు వేసాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. అవి కూడా బాగా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుంది. దాని అరోమా చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో. ఆ తర్వాత పసుపు 1.5 స్పూన్ వేసాను. పసుపు ఎంత ఎక్కువ వేస్తే అంత కలర్ఫుల్గా ఉంటుంది పులిహోర, అందుకు వేసాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూను ఇంగువ వేసాను. ఇది ఎల్లో ఇంగువ అట, డిమార్ట్లో దొరుకుతుంది. నాకు కూడా మొన్న వెళ్తే తెలిసింది ఎల్లో ఇంగువ అని. కూడా ఇంకెన్ని రకాలు ఉంటాయో కానీ తెలియదు, కానీ ఇది చల్లార్చేయాలి కాబట్టి పక్కన పెడుతున్నాను. అప్పుడు లోపల చింతపండు పులుసు అంటారు కదా, అది బాగా మరగాలి కాబట్టి అది స్టవ్ మీద పెట్టాను. అప్పుడు లోపల రైస్ని నేను చల్లారుస్తున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అప్పుడు చింతపండు పులుసు బాగా మరగాలి, కొంచెం దగ్గరికి అవ్వాలి, బాగా దగ్గరికి అవ్వాలి. ఆ మాత్రం కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క వేస్తే ఆ పులుపుని అది సమానంగా చేసేస్తుంది. ఇది చల్లారిపోయింది కదండి. ఈ పోపు అంతా, పులిహోర తాలూకు పోపు అంతా, మిక్చర్ అంతా రైస్లో వేసినాక అప్పుడు ఇది కూడా చూసారు కదా ఎలా దగ్గరికి అయ్యిందో. క్రీమీగా చక్కగా బాగా ఉడికిపోయింది. ఇది కూడా చల్లార్చినాక రైస్లో కావాల్సినంత పులుపు ఎంత మనకు కావాలో అంత వేసుకొని చక్కగా కింద నుంచి పైకి చక్కగా మెల్లిగా కలుపుకోవాలి. రైస్ చల్లారిపోయింది కాబట్టి ఇది మనం ఎంత ఎక్కువ కలిపినా మెత్తబడడం అనేది జరగదు. పూర్తిగా రైస్ చల్లారిపోవాలి. స్పూన్తో చక్కగా దాన్ని కలుపుకుంటున్నాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహోర. నేనైతే ఇంత ఈజీ మెథడ్లోనే చేసుకుంటాను, పెద్దగా కష్టపడిపోవాల్సిన పని లేకుండా. ఇంతేనండి, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.